చూడండి, మనం ఎప్పుడు కూడా ఎస్ఎంసి కాన్సెప్ట్ ఉంది, స్మార్ట్ మనీ కాన్సెప్ట్. దాని నియర్ బై మనం ఇంకొక పేరు కూడా ప్రైజ్ యాక్షన్ కాన్సెప్ట్ అని కూడా పిలుస్తాం అనమాట. సో ప్రైజ్ యాక్షన్ కాన్సెప్ట్ కానీ ఎస్ఎంసి కానీ మనకి ఏమని టీచ్ చేస్తాయి? సో ఏమని టీచ్ చేస్తాయి అంటే, సో ఎక్కడి నుంచి అయితే మనకి సెల్ ఆఫ్ జరిగిందో, ఓకే, సో ఎక్కడి నుంచి అయితే సెల్లింగ్ యాక్టివిటీ జరిగిందో ఆర్ ఎక్కడి నుంచి అయితే బయింగ్ యాక్టివిటీ జరిగిందో, సో ఆ ఏరియాస్కి మార్కెట్ రీచ్ అయినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మనకు సెల్ ఆఫ్ కానీ లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ బయింగ్ యాక్టివిటీ జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అనేది మనకు ఎస్ఎంసి కానీ ప్రైజ్ యాక్షన్ కాన్సెప్ట్ కానీ టీచ్ చేస్తుంది అనమాట. బట్ అదే కానీ మార్కెట్లో 100% సక్సెస్ రేట్ని ఇచ్చే కాన్సెప్ట్ అయితే ఫ్రెండ్స్, ఇంకా మార్కెట్లో ఎవ్వరు కూడా లాస్ అవ్వడానికి ఛాన్సే లేదనమాట. సో ఎందుకు అని అంటే మనకు క్లియర్గా కనపడుతుంది అనమాట. ఏమని అంటే, మనకు ఎస్టర్డే ఈ ఏరియాస్ దగ్గర, ఓకేనా, సెల్ ఆఫ్ జరిగింది అని అనుకుంటే సేమ్ నెక్స్ట్ డే ఇదే ఏరియాస్కి వస్తే ఇక్కడ మనకి సెల్ ఆఫ్ జరగాలి. బట్ ఇమీడియట్ ఇక్కడ సెల్ ఆఫ్ లేదు, మార్కెట్ ఇంకొంచెం పైకి వెళ్ళి అక్కడి నుంచి సెల్ ఆఫ్ జరగడం మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఇక్కడ మనం అప్పుడు ఏమని అర్థం చేసుకుంటాం? ఓకే, సో ఇక్కడ ఈ లెవెల్స్ మనకి మార్కెట్లో బ్రేక్ అయ్యాయి, ఓకేనా. సో ఇంకా మార్కెట్ ఎస్టర్డే హైస్ కూడా బ్రేక్ చేసింది కాబట్టి ఇంకా మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అవుతుంది అని అనుకుని ఇక్కడ మనం సిఈ ట్రేడ్స్ని అటెంప్ట్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే మనం సిఈ ట్రేడ్స్ అక్కడ అటెంప్ట్ చేస్తామో మార్కెట్ అలాగ కొంచెం ఒక 2-3 క్యాండిల్స్, ఓకేనా, ఇంకా న్యూ హైస్ ఫామ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి రిజెక్ట్ అయిపోద్ది అనమాట. సో ఎప్పుడైతే ఈ హైస్ని బ్రేక్ చేసినప్పుడు మనం ట్రేడ్ అటెంప్ట్ చేస్తామో, సో అక్కడి నుంచి మార్కెట్ ఎప్పుడైతే రిజెక్ట్ అవుతుందో మనం వెంటనే అనుకుంటాం మనల్ని ఎవరో ట్రాప్ చేస్తున్నారు, ఓకేనా. ఎస్టర్డే హైస్ బ్రేక్ అయితే మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోవాలి కదా, సో మార్కెట్ అలా వెళ్ళట్లేదు, ఇది ఫేక్ బ్రేక్అవుట్ అని చెప్పి అనుకుంటాం అనమాట. మార్కెట్లో ఎప్పుడు కూడా ఫేక్ బ్రేక్అవుట్స్ ఉండవు ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ మార్కెట్లో ఎవరు కూడా మనల్ని ట్రాప్ చేయరు, మనకు నాలెడ్జ్ లేదు అనేది మనం అర్థం చేసుకుంటే మనం గుడ్ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మనం గుడ్ ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటాం. సో ఎస్ఎంసి కానీ లేకపోతే ప్రైజ్ యాక్షన్ కానీ మనకు ఒక 60-70% మనకి ప్రాబబిలిటీస్ ఇస్తే, నేను టీచ్ చేసే కాన్సెప్ట్ అనేది 80-80+% మనకి ప్రాబబిలిటీని ఇస్తుంది అనమాట, ఓకేనా. సో నేనేం టీచ్ చేస్తాను అంటే, ఓకే, ప్రీవియస్ సెల్లింగ్ యాక్టివిటీ ఎక్కడ జరిగింది, ప్రీవియస్ బయింగ్ యాక్టివిటీ ఎక్కడ జరిగింది అనేదాన్ని పక్కన పెడితే, ఓకే, సో ఎక్కడ పొటెన్షియల్ సెల్లర్స్ వస్తారు, ఎక్కడ మనకు ఇన్స్టిట్యూషనల్ బయింగ్ జరుగుతుంది, సో ఆ లెవెల్స్ ఏంటి అనేది ఒక మ్యాథమెటికల్ ఫార్ములాని యూస్ చేసుకొని మనం ఆ లెవెల్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగ మనం ఎప్పుడైతే కాన్సెప్ట్ నేర్చుకుంటామో మనకి ఎస్టర్డే ఏం జరిగింది, బిఫోర్ డే ఏం జరిగింది, వీటన్నిటితో పని లేదనమాట. ఒక స్మాల్ ఫార్ములాతోనే మనం డైలీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని మనం మార్క్ చేసుకుంటే మనకు 80% ఆఫ్ ప్రాబబిలిటీ అనేది, ఓకేనా, మనం ఇచ్చే కాన్సెప్ట్ మనకి ఇస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు ఫ్రెండ్స్.